నుండి తండ్రి అయ్యా, నేను స్వస్థత పొందాలని ఒక నిరీక్షణను కలిగి, ఒక సహనమును కలిగి వేచి ఉండి, నేను కోనేటిలో నా జీవము కలిగినటువంటి దేవుడు నన్ను ఎప్పుడు స్వస్థపరుస్తాడో, నా కన్నిటిని ఎప్పుడు తుడుస్తాడో, నా ఆవేదనను ఎప్పుడు తుడుస్తాడో, నా హృదయంలో ఉన్నటువంటి ఒక కలవరమును, ఒక చీకటిని, ఒక మరణమును ఎప్పుడు తొలగిస్తాడో అని ఆ కోనేటి సరస్సు నందు ఎదురు చూస్తున్నటువంటి రీతిగా తండ్రి, దేవుని బిడ్డ, ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు యెహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ లోకంలో నీవు ఏ విధంగా ప్రయాసపడుతున్నావు, ఈ లోకంలో ఏ విధంగా నీవు అలసిపోతున్నావు, ఇంకా నువ్వు దైవ స్వస్థత పొందలేక, ఆ నిరీక్షణను కలిగి ఉండలేక, దేవుని కోసం ఎదురు చూడలేక, ఒక నిరీక్షణను కోల్పోతున్నటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, పడిపోతున్నటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, విశ్వాసంలో సన్నగిలుతున్నటువంటి స్థితిలో ఉన్నావేమో, ప్రార్థనలో సన్నగిలుతున్నటువంటి స్థితిలో ఉన్నావేమో, నీ రక్షణను నీవు నడిపింపలేనటువంటి స్థితిలో ఉన్నావేమో. ఈరోజు జీవము కలిగినటువంటి దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదు. నేను నీలో ఉండి ఒక దైవ స్వస్థత కోసము ఒక నిరీక్షణను కలిగి నీవు ప్రార్థన చేసినటువంటి రీతిగా ఉంటే, ఒక నిరీక్షణ కలిగినటువంటి మహిమను నీకు చూపెడతానని తండ్రి, నీవు ఈ దాసులతో తండ్రి నీవు మాట్లాడినావయ్యా. ఈ స్థలమంతటిలో నీవు నడుస్తున్నావు తండ్రి, ఈ స్థలమంతటిలో నీ మహిమతో నింపుతున్నావయ్యా. ప్రతి ఒక్క బిడ్డను ఆవరిస్తున్నందుకు తండ్రి నీకు వందనాలయ్యా. అనేకులను నడిపిస్తున్నందుకు తండ్రి నీకు వందనాలయ్యా. ప్రతి కలవరమును తొలగిస్తున్నందుకు వందనాలయ్యా. ప్రతి చీకటిని తొలగిస్తున్నందుకు వందనాలయ్యా. ప్రతి బంధకమును తొలగిస్తున్నందుకు వందనాలయ్యా. ప్రతి చీకటి శక్తులను, మాంత్రిక శక్తులను, దయ్యపు శక్తులను లయపరుస్తున్నందుకు తండ్రి నీకు వందనాలయ్యా. దైవ స్వస్థత తండ్రి ఈ గ్రామానికి కలుగ చేస్తున్న దేవా, దైవ స్వస్థతను తండ్రి ఈ గ్రామానికి కలుగ చేస్తున్నటువంటి దేవా, కుష్టి రోగిని చూసినటువంటి దేవా, ఈ గ్రామాన్ని చూస్తున్నటువంటి దేవుడవు, ఈ గ్రామానికి ఒక మహిమతో దిగిరానున్నటువంటి దేవుడవు, ఈ కుటుంబంలో, ఈ గ్రామంలో ఉన్నటువంటి మూలుగులను వింటున్నటువంటి జీవము కలిగినటువంటి దేవుడవు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు తండ్రి. ఇంకా నువ్వు తండ్రి మీ దాసులను నడిపించండి. నీ కృప కలిగినటువంటి సన్నిధిలో తండ్రి, ఈ స్థలం అంతటిలో నీ మహిమ, నీ ఆత్మ సన్నిధి, నీ అభిషేకము తండ్రి నీ కుమారుని మీద నిలిచి ఉండాలయ్యా. సహాయమును చేయమని యేసు నామం అడిగి